పార్వతీపురం మన్యం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మక్కువ మండలం ములక్కాయ వలస పాఠశాల కమిటీ ఎన్నికల్లో పసుపు చొక్కా వేశాడని చొక్కా విప్పి 2 గంటల పాటు నిలబెట్టారని మంత్రికి బాధితుడు ఫిర్యాదు చేశాడు. సీరియస్గా స్పందించిన మంత్రి విచారణ జరిపి తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కూల్ ఎలక్షన్స్ అయ్యాయి కదా, స్కూల్ ఎలక్షన్స్ టిప్పించి నిలబెట్టించారమ్మా. ఇప్పుడు ఆయన ఎల్లో కలర్ కండు వేసుకొచ్చారు తప్ప, ఆయన ఇష్టం అది వేసుకొస్తాడు, ఎవరికి ఏది నచ్చితే వేసుకొస్తారు. షర్ట్ ఇప్పించి 2 hours ఉంచడం ఏంటమ్మా అసలు? మీ వరకు ఏమో ఒక కానిస్టేబుల్ హోమ్ గార్డ్ ఒక సపోర్ట్ అండి. ఆయన ఎప్పుడు షర్ట్ ముందు అంటే నేను వచ్చాను ఏడుస్తున్నాను మా ఇంటికి వచ్చి. అంటే ఇప్పుడు మన జనరల్ ఎలక్షన్కి ఎల్లో కలర్ బట్టలు మనం వేసుకుంటాం, ఎవరి పార్టీ డ్రెస్ వాళ్ళు వేసుకుని వెళ్తారు, అదని తప్పు కాదు. స్కూల్ ఎలక్షన్ ఆయన మామూలుగా ఒక గోధుమ కలర్ షర్ట్ ఎల్లో షర్ట్ వేసుకుంటే అంతమందిలో షర్ట్ ఇప్పించి పక్కన పెట్టి అలా బేర్ బాడీతో 2 hours ఉంచారు. ఇది రైట్? దానికి ఒక అతన్ని 2 గంటలు షర్ట్ ఇప్పించి ఉంచడం ఏంటమ్మా టీచరు? అది కరెక్ట్? అది చూడండి, అది దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోండి. ఆయన వచ్చి మా ఇంట్లో చేడిస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఆయన అదే పేరెంట్స్ చేయాల్సిందికి వెళ్ళాను మునకవలస. అక్కడికి పశువు షర్ట్ వేసాను అనేసి ఈ నాగల గుర్తు షర్ట్ మీద నాగల గుర్తు ఉందనేసి ఇప్పించారండి హోమ్ గార్డు. ఎంకంపేట అవుతుంది మధు హోమ్ గార్డు. హోమ్ గార్డును ఆ పాత చైర్మన్ కలిసి వచ్చి ఇప్పించారండి. 2 గంటల సేపు అలాగే ఉంచారు. ఆ ప్రిన్సిపాల్ అమ్మ నేను ఎలక్షన్కి నిలబడడానికి వెళ్ళాను. అక్కడ క్వార్టర్ లారెన్రావు వచ్చి ఆ పేరెంట్స్ కాదు ఏటి కాదు ఆ మేడంతో వాళ్ళ పార్టీ మనిషిని చూపించారండి. లోపలికి వచ్చి నాకు 36 వస్తే 32 కింద కుట్టారండి. వాళ్ళకి 34 వచ్చాయి, నాకు 36 వచ్చినా 32 కింద నాకు కుట్టారు. ఈ హోమ్ గార్డును పాత చైర్మన్ ఆ దెల్లు ఉందండి. తీసి రేటు అనలేదు. ఆ షర్ట్ ఏమి ఇచ్చావని అతను ఆవిడ అనలేదు. ఆవిడ అడగలేదు అసలు నన్ను. షర్ట్ ఇంపేసి ప్రజల్లోనే 200 మందిలోనే ఉంచారు. 200 మందిలోనే షర్ట్ ఇప్పించి